సిబిఐ వంతు కవితను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ కవితని గతంలో ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. సాధారణ బెయిల్ పిటిషన్ పైన విచారణ 20వ తేదీ ఉన్నది. ఇక సిబిఐ మమ్మల్ని విచారించొద్దు అని అది ఇది అని మళ్ళీ కోర్టుకు పిటిషన్కి వెళ్తే 26వ తేదీకి ఆ కేసు విచారణ వాయిదా వేసింది. ఈ సందర్భంలో సిబిఐ ఏకంగా కవితను అరెస్ట్ చేయించింది. అంటే ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా కూడా ఇంకొక అరెస్టు ఉండనే ఉన్నదన్నట్టు. ఏది అది సిబిఐ. సో సిబిఐ ఒకవేళ ఈడీ బెయిల్ ఇవ్వంగానే సిబిఐ అరెస్ట్ చేస్తుంది అన్న వార్తలు మొన్నటిదాకా వచ్చినాయి. సో ఈడీకి సంబంధించిన కేసులో ఆమెకు బెయిల్ రాలేదు. పైగా సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేయించినట్టుగా చూపించింది. అంటే ఇప్పుడు ఒకవేళ రేపు కవిత బయటికి రావాలంటే ఈడీ కేసులో బెయిల్ రావాలా అండ్ సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాలా. రెండిట్లో బెయిల్ వస్తేనే ఆమె తిహార్ జైలు నుంచి అడుగు బయట పెడుతుంది. సవాల్ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు. ఆమె నా అరెస్టు అక్రమమని మళ్ళీ పిటిషన్ వేసిందట. కనీస సమాచారం లేకుండా అరెస్టు చేశారని వాదన. అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం. కోర్టు ఏం చెప్పింది, అంత అర్జెన్సీ ఏం లేదమ్మా, ప్రశాంతంగా ఉండు అని చెప్పింది. ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి నేడు ఉదయం ప్రత్యేక కోర్టులో విచారణ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది సిబిఐ. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్కు తెలిపింది. ఆమె అరెస్టును సవాల్ చేస్తూ కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం 4:55 ఆ పిటిషన్ ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ ముందుకొచ్చింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది నితేష్ రాణా వర్చువల్ గా వాదన వినిపించారు. ఆమెను అరెస్టు చేసే క్రమంలో సిబిఐ కనీస ప్రమాణాలు పాటించలేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా సిబిఐ వాటిని పాటించలేదని తెలిపారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి మనోజ్ కుమార్ పిటిషన్పై వాదనలు వినాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయమే జరగలేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారము లేదన్నారు. మీకేమైనా సమాచారం ఉందా అని సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ను న్యాయమూర్తి ప్రశ్నించగా సమాచారం లేదని ఆయన బదులిచ్చారట. దీంతో అసలు సిబిఐ అరెస్టు చేసిందని మీరు ఎలా చెబుతున్నారు అని కవిత తరపు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. కవితను అరెస్టు చేసినట్లు ఆమె భర్త అనిల్కు సిబిఐ సమాచారం అందించిందని మోహిత్ రావు తెలిపారు. అయితే అత్యవసర కేసులను మాత్రమే తాము విచారిస్తామని, కాబట్టి ఈ విషయంలో కవితకు ఎటువంటి ఊరట ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన సమాచారం మా దగ్గర లేదు. దీనిపైన గతంలో ఎప్పుడూ మా దగ్గర వాదన జరగలేదు. ఈ రోజు సెలవు కదా, అత్యవసరమైన కేసులను మాత్రమే విచారిస్తాం. సుప్రీంకోర్టు హైకోర్టులు ఏమైనా అత్యవసర ఆదేశాలు ఇస్తే అమలు చేస్తాం. అయినా ఇది అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదు అనేది మా అభిప్రాయం. కాబట్టి కేసులో ఎలాంటి ఊరట ఇవ్వలేం అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో తమ పిటిషన్ను రెగ్యులర్ కోర్టులో శుక్రవారమైనా విచారించాలని మోహిత్ రావు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి మనోజ్ కుమార్ ఈ కేసు పైన రెగ్యులర్ విచారణ జరుగుతున్న సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ భవేజా కోర్టులోనే శుక్రవారం ఉదయం 10 గంటలకు వాదన వినిపించాలని సూచించారు. పిటిషన్ను ఆ న్యాయస్థానానికి బదిలీ చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈడీ కేసు ఏదైతే వీళ్ళు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారో అన్ని పిటిషన్లు కావేరీ భవేజా ధర్మాసనం ముందు డిస్కషన్ జరుగుతున్నాయో ఈ కేసును కూడా అక్కడికే బదిలీ చేశారనమాట. ఫస్ట్ సిబిఐ ఆమెని మొదట సాక్షిగా విచారించింది, ఆ తర్వాత ఇప్పుడు నిందితురాలిగా. ఈడీ కూడా అట్లనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను తొలుత విచారించింది సిబిఐ అధికారులే. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. కవితకు సిబిఐ 2022 డిసెంబర్ 2వ తేదీన నోటీసులు పంపింది. డిసెంబర్ 11న హైదరాబాద్లోని కవిత ఇంట్లోనే ఆమెను తొలిసారి విచారించింది. అప్పుడు కవితను సాక్షిగా మాత్రమే సిబిఐ పేర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆమె నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 26వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున తాను విచారణకు రాలేనని సిబిఐకి కవిత లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవితను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. 16వ తేదీన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తర్వాత 10 రోజుల పాటు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. 26వ తేదీన న్యాయస్థానం కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం ఈ నెల 9వ తేదీన మరో 14 రోజులు పొడిగించింది. సో ఇప్పటిదాకా కవిత దాదాపు ఒక 17 రోజులుగా జైల్లోనే కొనసాగుతూ ఉన్నారు. సో ఈ శనివారం ఆమెను జైల్లోనే సిబిఐ విచారించిన విషయం మనకు తెలిసిందే. దాని మీద ఆల్రెడీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. కోర్టు కూడా 26వ తేదీకి ఆ కేసును వాయిదా వేసిరు. ఇట్లా అష్ట కష్టాలు పడుతున్నారు సారా దందా చేసి బెయిల్ కోసం. వాళ్ళకి హక్కు ఉన్నది, రాజ్యాంగం కల్పించిన చట్టం కల్పించిన హక్కు. బెయిల్ కోసం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆమె కూడా కొట్లాడుతూ ఉన్నారు. చూద్దాం కోర్టులు ఏం చేస్తాయని.